ఇప్పుడు అంతా విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినా పర్లేదు, బానే వేస్తానని అనుకుంటున్నా అని కానివ్వు అన్నాడు. చుక్కలు చూపిస్తూ చెమట్లు పట్టిస్తున్నావు అని డ్రెస్అప్ అవుతుంటే రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు. కళ్ళు మూసుకో అని కళ్ళకి చేతులు అడ్డం పెడుతున్న యషిని ఆపి స్ట్రిప్ హుక్స్ పెట్టి మెరుస్తున్న వీపుని కిస్ చేశాడు. అతని కోసమే తను అన్నంత ఇష్టంగా అతనికి నేత్రానందం కలిగించింది. రెడీ అయ్యి ఇద్దరు బయటికి వచ్చేసరికి బెటాలియన్ మొత్తం రెడీగా ఉన్నారు. కొడుకు కోడలు రిహార్సల్స్కి ఉబ్బి తబ్బిబ్బవుతూ చూడటానికి రెడీగా ఉన్న యమున గారు, ఆమెతో పాటు ఇందిరా గారు వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకెవరూ లేరు అక్కడ. పైనే ఉన్న హాల్లో మ్యూజిక్ సిస్టమ్ రెడీ చేశాడు ధనుష్. ఆదిత్య యశి వచ్చేశారు. హ్యాండ్సమ్గా ఉన్న ఆ పెయిర్ పెళ్లి కళ్ళతో మరింత అందంగా కళ్ళగా పసుపు పచ్చ వెలుగుతో మెరిసిపోతున్నారు. మమ్మీ డాడీ అంటూ పరుగున వెళ్ళింది ఆద్య. తనకి కిస్సి ఇచ్చి ఆదిత్య ఎత్తుకుంటే అక్షయ్ దగ్గరకు వెళ్ళింది యశి. అన్న అంటూ వచ్చిన శివ సిటీ మేయర్ గారు ఫోన్లో అని మొబైల్ ఇస్తుంటే తీసుకుని పక్కకు వెళ్ళాడు. అందరూ గుర్రుగా చూశాడు శివాని. ఏమైంది అన్నట్టు వాళ్ళ వైపు చూశాడు శివ అర్థం కాక. ఏంటి శివ, దొరక్క ఆది దొరికితే ఇక్కడ కూడా ఫోన్స్ అంటూ తన టైం అంతా వేస్ట్ చేస్తావా అని గయ్యమంది నవ్య. సారీ నవ్య, అర్జెంట్ కాల్, ఇంకా డిస్టర్బ్ చేయనని శివ అంటే కాల్ మాట్లాడి వచ్చిన ఆదిత్య. మేయర్ గారు పిల్లలు రేపు సంగీత్కి వస్తున్నారు, శివ జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అలాగే అన్న అని శివ వెళ్తుంటే ఎక్కడికి అన్నాడు. కింద పని ఉంది అన్న అంటున్న శివాని ఆపి నువ్వు కూడా రేపు డాన్స్ వేయాలి, అందుకే రిహార్సల్స్ చెయ్యి అన్నాడు. నేనా? నువ్వు. శివ మామ డాన్స్ చేస్తే రోబో హ్యాండ్స్ మూవ్ చేసినట్లు ఉంటుందేమో, అది తన మజిల్స్ బెండ్ అవ్వవు అని గలగలా నవ్వింది ఆద్య. తన మాటకి శివాని రోబో సూట్లో ఊహిస్తూ అందరూ నవ్వేశారు. అందరూ నవ్వుతుంటే పెద్దగా పట్టించుకొని శివ ముసిముసిగా నవ్వుతున్న స్వప్నాన్ని చురుకైన కళ్ళతో పసిగట్టేశాడు. అంతే, స్వప్న పిల్లర్ వెనక్కి వెళ్ళి దాక్కుంది. రేపు సంగీత్లో ప్రతి పెయిర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి, ఇది నా ఆర్డర్ అన్నాడు ఆది. ఓకే అన్నారు అంతా ముక్త కంఠంతో. ఎవరెవరు ఏ సాంగ్స్నో మీరే సెలెక్ట్ చేసుకుని ఇవాళ అంతా ప్రాక్టీస్ చేయండి, ఇందుకోసం కొరియోగ్రాఫర్ కూడా వస్తారు, ఆ లోపు మీరంతా సాంగ్ సెలెక్షన్లో ఉండండి అని చెప్పి యశి మన కోసం ఏ సాంగ్ ఆలోచిస్తున్నావు అన్నాడు. అందరూ తమ వైపే ఆసక్తిగా చూస్తుంటే మనం ఏ సాంగ్ అన్నది రేపు వరకు సస్పెన్స్, అలాగే మనకు ఎలాంటి రిహార్సల్స్ ప్రాక్టీస్ అవసరం లేదు, మన భావాలు మనసులో ప్రేమని వ్యక్తం చేసుకుంటూ సాంగ్ని ఫీల్తో చేయాలని నా ఆలోచన అని చెప్పింది. ఆ థాట్ నచ్చింది ఆదికి. యశి చంపకి కిస్ ఇచ్చాడు. చాలా టాలెంటెడ్ నువ్వు అని చిలిపి నవ్వుతో. అందరూ కళ్ళు అప్పగించి చూశారు, ఏదో అద్భుతాన్ని చూసినట్టు. అంతా తమనే చూస్తున్నారని తేరుకున్న యశి ఏంటి ఆది, అందరూ ఇక్కడే ఉన్నారు అంది ఎరుపెక్కిన చెక్కిళ్ళని దాయడానికి తంటాలు పడుతూ. ఓకే, మా సాంగ్ మేము రేపు రివీల్ చేస్తాం, మీరంతా కానివ్వండి అని ఆద్యాను కూడా డాన్స్ చేయాలి అన్నాడు. ఓ ఎస్, నేను ఇందాకే ఒక సాంగ్ విన్నా ఆది, సూపర్గా నచ్చింది అని మెరుస్తున్న కళ్ళతో చెప్తుంటే ఏం సాంగ్ అని అడిగింది యశి ముందుకు వచ్చి. సస్పెన్స్ అంది తెగ యాటిట్యూడ్ చూపిస్తూ. పిల్ల డెవిల్ అని గొనుక్కుంది. ఈలోపు లేడీ కొరియోగ్రాఫర్ రావడంతో అందరూ తాము సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ చెప్పారు. యశి ఆదిత్య తప్ప మిగతా అందరూ ప్రాక్టీస్లో బిజీ అయ్యారు. అక్షయ్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు, వాడు భయపడతాడని. రంగురంగుల లైట్స్తో స్టేజ్ సిద్ధమయ్యింది. అతి కొద్ది మందిని, ముఖ్యమైన వాళ్ళని, బిజినెస్ పరంగా క్లోజ్డ్ పీపుల్కి మాత్రమే సంగీత్కి ఆహ్వానం అందింది. చాలా మందిని పెళ్లికి ఇన్వైట్ చేశాడు ఆది. యంగ్ బ్యాచ్ ఎక్కువగా ఉంది అక్కడ. ఆదిత్య పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ యశిని దెబ్బ పండులా ఉన్న పిల్లల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. పెళ్లి కాకుండా పిల్లలు ఎలా అంటూ. అది కాక బ్లాక్ ప్రాక్లో ఆదిత్య నోట్లో నుంచి ఊడిపడినట్టు రూపం, యాటిట్యూడ్, నడకతో సహా అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్న ఆద్యాని అయితే రెప్ప వాల్చకుండా చూస్తున్నారు వచ్చిన వారంతా. ముందుగా నవ్య రాహుల్ సెలెక్ట్ చేసుకున్న సాంగ్కి పర్ఫామ్ ఇచ్చారు. అమ్మా నాన్నని చూస్తున్న చైతన్య, దివ్య అయితే పిచ్చ హ్యాపీ అయ్యారు. తర్వాత కల్పన, ధనుష్ కొంచెం ఫాస్ట్ బీట్ సాంగ్కి డ్యాన్స్ వేశారు. అందరూ చప్పట్లు కొడుతూ మెచ్చుకొని అసలైన జంట కోసం 1000 కళ్ళతో చూస్తున్నారు. ఫ్యామిలీ అంతా ముందు వరుసలో కూర్చుని ఉన్నారు. హాల్ మొత్తం లైట్స్ ఆఫ్ అయ్యి స్టేజ్ మీదకు వస్తున్న ఆదిత్య యశిల మీద మాత్రం సెంట్రల్ లైట్ ఆన్ అయ్యి వాళ్ళని ఫోకస్ చేసింది. బేబీ పింక్ కలర్ డిజైనర్ లెహెంగా చోలీలో ఉన్న యశికి డైమండ్ జ్యువెలరీ
సెట్ ఒంటికి మరింత కాంతిని ఇచ్చింది. ఫ్రెంచ్ ఫ్రైడ్తో జుట్టును అల్లి అవసరమైన ఫ్లవర్స్తో చక్కగా ఉంది హెయిర్ స్టైల్. కళ్ళకి కాటుక, పెదాలకు లైట్ పింక్ లిప్స్టిక్. భూమి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్న ఆమె పక్కన డార్క్ బ్లూ కలర్ షూట్లో ఆమె కోసమే దిగి వచ్చిన మన్మధుల్లా ఉన్నాడు ఆది. ఆమె చెయ్యి పట్టుకొని స్టేజ్ ఎక్కిస్తుంటే ఫోటోగ్రాఫర్ కెమెరాకి పని చెప్పాడు. స్టేజ్ ఎక్కిన వారి నుంచి ఎవరు రెప్ప కూడా తిప్పకుండా చూస్తుంటే ఆదిత్య వాళ్ళు మాత్రమే ఉన్నాం అక్కడ అన్నట్లు డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. అందరి అభినందనలు మధ్య తమ అత్యంత అరుదైన క్షణాలను ఆస్వాదిస్తూ ఇద్దరూ కలిసి వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పి స్టేజ్ దిగబోతూ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మా లిటిల్ ఏంజల్ ఆద్య, మీ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా అని చెప్పి యశ్వి చెయ్యి పట్టుకుని కిందికి దిగి ఆద్యాని పంపించమని అక్కడే ఉన్న రాహుల్కి చెప్పాడు ఆది. కాసేపు అందరూ మాట్లాడుతూ ఉన్న లైట్స్ ఆఫ్ అవ్వడంతో చూపులు మళ్ళీ అటువైపే మరల్చారు. ఇంట్రడక్షన్ మ్యూజిక్తో బ్లాక్ కలర్ షైనీ కలర్ చైర్లో ఎంట్రీ ఇచ్చిన ఆద్యాని చూసి అందరితో పాటు యషి ఆదిత్య కూడా ఆశ్చర్యపోయారు. సాంగ్ స్టార్ట్ అయింది. లైట్స్ అన్ని పాప మీద ఫోకస్ చేశారు. ఆద్య వెనుక చైతన్య, దివ్య శ్రేష్ఠాలని వాళ్ళు వేసుకున్న బ్లాక్ డ్రెస్లు చూసి అంతా కిమ్ అనకుండా ఉన్నారు. కళ్ళకి బ్లాక్ గాగుల్స్, కాళ్ళకి బ్లాక్ షూతో పాటు చేతుల్లో బొమ్మ గన్స్ కూడా ఉన్నాయి. మై నేమ్ ఇస్ బిల్లా సాంగ్కి పర్ఫామ్ చేసింది ఆద్య. లాస్ట్లో ఆద్య పేల్చిన టాయ్ గన్ దబ్ దబ్ అని శబ్దం చేయగా అప్పటి వరకు స్టాచ్యూగా చూస్తున్న వారంతా గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆదిత్య సార్, మీ పాప అచ్చు డాన్ బేబీలా ఉందని కొందరు ప్రశంసాపూర్వకంగా చెప్పారు. అచ్చం లిటిల్ మాఫియా క్వీన్లా ఉందని మరికొందరు. మీరు డాన్ అయ్యుంటే అచ్చం పాపలా ఉంటారని మరికొందరు. ఎవరు ఎన్ని చెప్తున్నా ఆదిత్య మనసు గర్వంతో ఉప్పొంగింది. పాపకి తను ఏం చెప్పలేదు, ఎవరికి తెలియదు కూడా. కానీ ఆ సాంగ్ పర్టికులర్గా ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అని అతనికి ఇంకా విచిత్రంగా ఉంది. కానీ యశ్వి మొహంలో నెత్తురు చుక్కలేదు. ఆద్య ఇలాంటి సాంగ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది? నవ్య చెప్పింది, తన సాంగ్ తనే అనుకుంది, ఎవరిని అడగలేదు అని. అప్పటి వరకు ఉన్న సంతోషం ఆ నిమిషంలో హరించుకుపోయిన దానిలా నీరసంతో కుర్చీలో కూలబడింది. యశ్వి మూడ్ ఎందుకు చేంజ్ అయ్యిందో గమనించిన ఆదిత్య వెంటనే శివాని చూసి కళ్ళు ఆర్పాడు. పిల్లలు స్టేజ్ దిగేశాక చాటుగా భయంతో నక్కిన స్వప్న చెయ్యి పట్టుకుని లాగి మ్యూజిక్ వాళ్ళని చూశాడు. సాంగ్ ప్లే అయ్యింది. వాళ్ళ పేరుని చూసి అందరూ సరదాగా నవ్వుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ అంతా సందడిగా ఉన్నా కూడా యశ్వి మనసులో లేదు. ఆద్య కోసం చూస్తే అక్కడ లేదు. లేచి పాప కోసం వెళ్ళింది. చూసిన ఆదిత్య పెదవులు కరుగా సాగాయి. అది నా రక్తం, మారాలి అంటే చాలా కష్టం మై స్వీట్ హార్ట్ అనుకున్నాడు. యశ్వి వెళ్ళిన వైపు వెళ్ళాడు ఆది. స్టేజ్ మీద కొందరు లైవ్ సింగింగ్ చేయడం స్టార్ట్ చేసేసరికి అతిథులంతా అటువైపు కళ్ళని అప్పగించారు. గదిలో పిల్లలు డ్రెస్సులు మార్చి వేరే డ్రెస్సులు వేస్తున్న నవ్య, కల్పన వాళ్ళ డ్యాన్స్లకి ముద్దులు పెట్టేస్తూ పొగిడి మురిసిపోతున్నారు. అందరి తర్వాత లాస్ట్లో డ్రెస్ మార్చుకుంటానని యాపిల్ కొరుకుతూ కార్టూన్ చూస్తుంది ఆద్య. ఇంతలోనే వచ్చిన యషి ఆద్య అంది. అందరూ స్టిఫ్గా అయ్యారు ఆమె వాయిస్లో సీరియస్నెస్కి. యషి, ఏమైంది? అక్కడ ఉండకుండా వచ్చేసా ఎందుకు? పిల్లలకి డ్రెస్సులు మార్చి తీసుకొస్తాం, కానీ నువ్వు వెళ్ళు అంది నవ్య. ఎవరిని చూడలేదు. యషి ఆద్య మీదే ఉందామె చూపంతా. కల్పన, నవ్య ముఖాముఖాలు చూసుకుంటున్నారు. ఆదిత్య రావడం చూసి ఏదో జరిగిందని పిల్లలు పదండి డిన్నర్ పెడతామని చైతన్య, దివ్య శ్రేష్ఠాలని తీసుకుని వెళ్తుంటే కల్పన అక్షయ్ని కూడా తీసుకెళ్ళు అంది యశిక. అలాగే అక్క అని బాబుని ఎత్తుకొని కల్పన వెళితే ఏం జరిగిందని కళ్ళతోనే అడిగింది నవ్య ఆదిత్యని. నథింగ్ అని చెప్పి మీరు వెళ్ళండి మేము వస్తామని వాళ్ళని పంపించి డోర్ లాక్ చేశాడు. ఆపిల్ తింటూ ఇంకా చేతిలోనే ఉన్న టాయ్ గన్నుతో ఆడుతున్న ఆద్య చేతిలో బొమ్మ తీసి విసిరి కొట్టింది యశిక. ఆద్య కళ్ళలో నీళ్లు. ఆది అంది క్రయింగ్ వాయిస్తో. తనని ఎత్తుకొని ఏం కాలేదు బేబీ అంటూ డ్యాన్స్ ఇరగదీశావు తెలుసా అంటూ బొగ్గకి ముద్దు పెట్టాడు. నిజంగానా? నీకు నచ్చిందా అంది మెరుస్తున్న కళ్ళతో. చాలా అంటే చాలా నచ్చింది, కానీ ఆ సాంగ్ నీకెలా తెలిసింది? ఓల్డ్ సాంగ్, ఇప్పటిది కాదు కూడా కాదు అన్నాడు. ఏదో రీల్స్ చూస్తుంటే కనబడింది డాడీ. ఆ హీరోని చూస్తుంటే నువ్వు ఎప్పుడు వేర్ చేస్తావు చూడు బ్లాక్ షూట్లో, సేమ్ అలాగే ఉన్నాడు. నాకు నచ్చి ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను.
రీల్లో చూసినట్టు గన్స్ కూడా ఉంటే బాగుంటుంది అని శివ మామతో చెప్తే అప్పటికప్పుడు తెప్పించాడు. కానీ మమ్మీ నా గన్ బ్రేక్ చేసింది అని మళ్ళీ ఏడుపు మొహం పెట్టింది. ఆద్య చెప్పింది విని అప్పటి వరకు సైలెంట్గా ఉన్న యషి వేరే ఏ సాంగ్ నచ్చలేదా నీకు అంది. నచ్చలేదు మమ్మీ అని సిన్సియర్గా చెప్పింది. ఊపిరి పీల్చుకొని కోపం కంట్రోల్ చేసుకుంటూ ఇంకెప్పుడు అలాంటి సాంగ్స్ చూడకు, వినకు ఆద్య, నాకు నచ్చవు. నాకు నచ్చాయి మమ్మీ, నేను స్కూల్లో జాయిన్ అయితే ఇలాగే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తానని ఇష్టంగా చెప్తుంటే ఆద్య అని అరిచింది కోపంగా. ఆదిత్య మెడని ఖర్చుకుపోయింది. ఆద్య యషి కోపానికి బెదిరి, యషి బీ కూల్ బేబీ, ఇట్స్ ఓకే, తన చిన్న పాప, ఈ వయసులో ఏం తెలుసని సీరియస్ అవుతున్నావు. కొన్ని రోజులు పోతే అన్నీ మర్చిపోతుంది, కానీ నువ్వు కోప్పడింది మాత్రం మర్చిపోదు. అలాంటి పిచ్చి పనులు చెయ్యకు. అయినా నీ భయం ఏంటి ఇప్పుడు అన్నాడు ఆదిత్యని సూటిగా చూస్తూ. నీలా కాకూడదని నా భయం ఆది అని చెప్పింది. ఆదిత్య ఫేస్ కూడా సీరియస్గా మారింది. నా భయం ఏంటో దానికి తెలియకపోయినా నీకు తెలుసు కదా, అర్థమయ్యేలా చెప్పు. మొక్కై వంగనిది మానై వంగుతుందా, అదే నా భయం అని ఆద్యాని చూసి, అమ్మ అంటే ఇష్టం ఉంటే ఇంకెప్పుడు నేను వద్దన్న పనులు చెయ్యకు ఆద్య. లేదు, నేనంటే ఇష్టం లేదంటే నీ ఇష్టం, నీకు కానీ మీ డాడీకి కానీ నేను అడ్డు చెప్పనని చెప్పి కళ్ళలో ఊరుతున్న నీటిని తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. మమ్మీ ఎందుకు ఏడుస్తుంది ఆది అని బాధగా అడిగింది ఆద్య. అవి టాయ్ గన్స్ అనుకోలేదురా, తను మన గాడ్స్ దగ్గర ఉంటాయి కదా రియల్ గన్స్, అలాంటివి అనుకొని నీకేమైనా అవుతుందని భయపడింది అంతే, నువ్వు ఏడవకని పాప చిట్టి కళ్ళు తుడిచాడు. ఆ రోజు నైట్ 11. యషి డిన్నర్ చేయకుండా ఏం చేస్తున్నావు, సంగీత్ ముగియడంతో గెస్ట్లన్నీ పంపించి అప్పుడే వచ్చిన ఆదిత్య అడిగాడు. యమున గారు చెప్పారు తను ఇంకా తినలేదు అని, అతని కోసమే వెయిట్ చేస్తుందని ఆమె ఉద్దేశం. ఆకలిగా లేదు. అప్పటి వరకు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా ఏవో ఆలోచనల్లో కూరుకున్న యషి చలనం వచ్చినట్లు మిర్రర్ ముందుకెళ్ళి ఇయర్ రింగ్స్ తీస్తూ చెప్తుంటే ఆమె రెక్కపట్టి ముందుకు టర్న్ చేసిన ఆదిత్య విసురుకి చేతిలోని డైమండ్ ఇయర్ రింగ్ కింద పడిపోయింది. ఆది, ఆర్ యు మ్యాడ్, డైమండ్ జ్యువెలరీ అదని కోపంగా చెప్పి వెతకడానికి చూస్తున్న తనని అంతే ఫోర్స్గా కబోర్డ్కి ఆనించి, ఏంటి ఆకలిగా లేదా అని అడిగాడు కళ్ళలోకి సూటిగా చూస్తూ. లేదు. ఎందుకు? లేదంటే లేదు అంతే. ఎందుకు అంటే కొన్నింటికి రీజన్స్ ఉండవు. యశిక బుగ్గలు ఫ్రెష్ చేస్తూ, నా దగ్గర ప్రతిదానికి రీజన్ ఉండాలి, పిల్ల వేషాలు వేస్తే దెబ్బలు పడతాయి అలా చెప్తుంటే అతని కళ్ళలో చిన్న నవ్వు, యశి కళ్ళలో నీళ్లు. ఆదిత్యాన్ని హత్తుకుని ఆద్యాన్ని చూస్తుంటే భయం వేస్తుంది ఆది. ఎందుకే, తను నీ దారిని ఎంచుకునేలా ఉంది. అలా జరగకూడదు. జరిగేది ఏది మన చేతుల్లో లేదు, జరగబోయేది మనం ఆపలేం. నువ్వు చెప్తుంటే అస్సలు మ్యాచ్ అవ్వలేదు ఈ వేదాంతం. నవ్వుతూ తనని లిఫ్ట్ చేసి బెడ్ మీద కూర్చోబెట్టి బ్లౌజ్ థ్రెడ్ తీస్తూ, ఆద్య వయసు ఎంతని నువ్వెలా భయపడటానికి, షీ జస్ట్ 4 years కిడ్ యషి, ఇప్పుడు సరదాగా చేసింది, కానీ పెద్ద అయితే ఇదే ఉండదు అన్నాడు అనునయనంగా ఆమె చంపకి బుగ్గని రాస్తూ. నువ్వు రాసిస్తావా తను ఎలాంటి చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉంటుందని? చెడు అన్నది అసలు ప్రపంచంలో లేదు. ఎవరి వే ఆఫ్లో వాళ్ళకి అది రైట్ అవ్వచ్చు. నన్ను కన్ఫ్యూజ్ చేయకు ఆది, నిజం చెప్తున్నాను. ఇప్పటికి కూడా మాఫియా నాకు తప్పని అనిపించదు. నాకు కష్టంలో అన్నం పెట్టింది, నా కలల్ని ఆశల్ని బ్రతికించింది. కాదని ధర్మంగా నేను ఉండుంటే ఈ లోకం నాకు ఇచ్చే బిరుదు ఏంటో తెలుసా? వీడి బాబుకి వీడి అమ్మ ఉంపుడు గత్తె అని, పెళ్లి కాకుండానే వీడిని కన్నది, వీడో అనామకుడు అని. ఇవన్నీ జైల్లో ఉన్నప్పుడు నేను పడిన మాటలు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాను. అప్పుడే ఈ ధర్మం న్యాయం మీద నాకు నమ్మకం పోయాయి. నేను చేసే పనే నాకు ధర్మం న్యాయంగా అనిపించింది. అదే చేశాను, చేస్తున్నాను, ఎప్పటికీ చేస్తూ ఉంటాను. నువ్వు చెప్పావని వదిలేస్తే వృత్తి ధర్మం తప్పిన వాడిని అవుతాను అంటూ మరోసారి మాఫియా వదలనని ఇండైరెక్ట్గా చెప్తున్న ఆది మాటకి నీరుగారిపోయింది యశిక. ఒకవేళ ఆద్య పెద్దయ్యాక తను కూడా నా వారసత్వం కొనసాగిస్తానని ఇష్టంగా మాఫియాలోకి వస్తే తనకి గ్రాండ్ వెల్కమ్ చెప్తాను. నా సింహాసనం మీద నా యువరాణిని కూర్చోబెట్టి మాఫియా క్వీన్ అనే కిరీటాన్ని పెడతాను అని గర్వంగా గొప్పగా ఆదిత్య చెప్తుంటే ఫ్యూజులు ఎగిరిపోయాయి యషికి. సో మై డియర్ వైఫ్, ఇప్పుడు వాటి గురించి ఆలోచించకు, ఆలోచించిన ఉపయోగం లేదు. ఈ టైంని హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అని షోల్డర్ దగ్గర బ్లౌజ్ జరిపి లిప్స్తో లీక్ చేస్తూ, మార్నింగ్ నేను నిన్ను దగ్గరుండి మరీ పెళ్లి కూతుర్ని చేస్తాను. ఇది నువ్వు కోరిన కోరిక. ఇలాంటివి అడుగు, ఎన్నైనా తీరుస్తాను, కానీ నా విషయంలో మాత్రం మార్పు కావాలని కోరుకోవద్దు అని చంపకు ముద్దు ఇచ్చి ఫ్రెష్ అవుదామా డార్లింగ్ అన్నాడు కొంటె నవ్వుతో. ఏడవాలో నవ్వాలో అర్థం
అర్థం కాలేదు యశికాకి. ఆదిత్య మారుతాడు అనుకుంటే ఆద్యాని కూడా ఈ ఫీల్డ్లోకి తెస్తాను, అందుకు నువ్వు అంగీకరించాలని తననే మార్చేస్తున్నాడని నిట్టూర్చి నిద్ర వస్తుంది, పడుకుంటాను అంది. తినకుండా పడుకుంటే మార్నింగ్ పెళ్ళికి కళ్ళు తిరిగి కింద పడతావు. అసలే పెళ్ళికి 2 బుల్లెట్స్ ఉన్నారని తెలిసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఇంకొకడు డౌన్లోడ్ అయితే పెళ్లి మండపంలోనే మూర్ఛ వచ్చి పోతారని నవ్వి కిందకు కాల్ చేసి ఫుడ్ తెమ్మని ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళాడు ఆది. అతన్ని వంక చూస్తూ ఉండిపోయింది యశిక. అతను వచ్చేసరికి ఫుడ్ కూడా రావడంతో తను తింటూ ఆమెకు తినిపించి యశిని బాల్కనీలోకి తీసుకొచ్చి కింద గార్డెన్ ఏరియాలో రెడీ అవుతున్న స్టేజ్ని చూపించాడు. లైట్స్తో పట్టపగలుగా ఉంది. రంగురంగుల పూలతో పూల తోటని తలపిస్తుంటే ఆదిత్య చేతిని పట్టుకొని తలాంచుకొని, మన పెళ్ళిని ఎవరైనా తప్పుగా అనుకుంటారా ఆది అని అడిగింది. అనుకొని మనకేం నష్టం లేదు కదా అన్నాడు సిగరెట్ తీసి వెలిగిస్తూ. మీ పాపకి మాట ఇచ్చావు మానేస్తా అని, మళ్ళీ ఏంటి అంది. నీకు దగ్గర అయ్యాక దూరంగా ఉంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంది, ఇదొక్కటేలే అని వెలిగించి పఫ్ పీల్చాడు. భార్య వచ్చాక బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయితే అది ఆ భార్య అసమర్థత, ప్రేమలో లోపం తెలుసా? ఆదిత్య సీరియస్గా చూశాడు. నేను నీకు సంతోషం ఇవ్వకపోగా ఒత్తిడిని ఇస్తున్నాను, అందుకే నాలో నీ ఒత్తిడిని పోగొట్టుకోవడం మర్చిపోయి అంటున్న యశి ఆదిత్య చేతుల్లోకి చేరింది. లోనికి తీసుకొచ్చి బెడ్ మీద దించి లేవబోతున్న ఆమెను వెనక్కి నెట్టి మీదకి చేరిన ఆదిత్య ఆమెను అశాంతం ఆక్రమించాడు. ఆది గాఢమైన నిట్టూర్పు ఆమె నుంచి. ఒత్తిడి తగ్గించుకోమన్నావుగా, తగ్గే వరకు వాగావంటే చంపేస్తాను, భరించు అంటూనే ఆమె మీదకి ఒరిగి చేతుల్ని పెనవేసి బెడ్కి అదిమాడు ఫోర్స్గా. ఆదిత్య నుదుటి నుంచి జారిన స్వేద బిందువు ఆమె కంఠం మీద నుంచి జారి లోయలో నిలిచింది. తడి చేరిన పెదవిని కొరికి స్వేదం చిందిన చంపకి చిరుముద్దు ఇచ్చిన ఆదిత్యాని చెమ్మగిల్లిన కళ్ళతో గట్టిగా వాటేసుకుంది. ఆదిత్య ఛాతి మీద తలవాల్చి కళ్ళు మూసుకున్న యశి ఆలోచనలు ఒక్క దారికి రావడం లేదు. ఆదిత్య మొండి అంటే ఆద్య జగమొండిది. ఏం చేయాలి? వీళ్ళని మార్చడం నా తరం అవుతుందా? ఏదైనా అంటే ఆది బాధపడతాడు. తనని బాధించి నేను ప్రశాంతంగా ఉండలేను. ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదని నిద్రపోతున్న ఆదిత్యాన్ని చూసింది. ఇందాక ముడిచిన అతని కనుబొమ్మలు ఇప్పుడు విశ్రాంతి తీసుకున్నట్టు విడివడి ఉన్నాయి. తనని వదలలేనట్టు చుట్టూ చేతిని బిగించి పట్టుకున్నాడు. తనకేమో ఎముకలు విరిగేలా ఉన్నాయని దూరం జరగడానికి చూస్తుంటే ఆమెను మరింతగా దగ్గరికి లాక్కొని గుండెల వరకు ఉన్న బ్లాంకెట్ని జరిపి ముఖం నిలిపి పడుకోలేదా అన్నాడు కళ్ళు తెరవకుండా. ఒత్తైన అతని క్రాప్ సరిచేస్తూ మౌనంగా ముద్దిచ్చి ఆదిత్య బాహులో ఒదిగిపోయింది. నువ్వు ఉండగా నాకు దిగులు లేదు, కానీ ఎలాగైనా నీతో పోట్లాట పెట్టుకుని అయినా సరే ఆద్యాని ఈ మాఫియాకి దూరంగా పెంచుతాను ఆది అని అనుకున్నాక ఆమెకు నిద్ర పట్టింది. చెర్రీ రెడ్ కలర్ ఫుల్ మిర్రర్ వర్క్ వెడ్డింగ్ డ్రెస్తో దేవతలా మెరిసిపోతుంది. ఆదిత్యనే ఆమెను రెడీ చేస్తున్నాడు. పాపిట బిళ్ళ నుంచి కాలి పట్టీల వరకు అన్నీ అతనే ఆమె ఒంటి మీదకి చేరుస్తున్నాడు. ఎర్రగా పండిన గోరింటాకు చేతులు చూపిస్తూ, ఇందులో నీనేం ఉంది కనిపెట్టు అంది యశిక. ఇప్పుడు టైం లేదే, నైట్కి చూస్తాను అన్నాడు చంపకి ముద్దిచ్చి. లేదు, ఇప్పుడే చెప్పాలి అంటూ బొంగమూతి పెట్టింది. చెప్తే ఏమిస్తావు? లిప్స్టిక్ తీసుకుంటూ అడిగాడు. నువ్వు ఏం కావాలి అన్నా ఇస్తాను, కానీ 10 సెకండ్స్లోనే చెప్పాలి చిరునవ్వుతో చెప్పింది. యశి చేతులు రెండు పట్టుకుని చూసిన ఆదిత్య చిన్న నవ్వుతో పెదాలను తన పిల్లలిద్దరి నేమ్స్ ఉన్న చోట పెట్టి చూపించాడు. ఓయ్, అలా ఎలా చెప్పావు? షాక్ అయింది. ఓడిపోయానని ఒప్పుకో ముందు. ఓడిపోయాను. నైట్ నీ హ్యాండ్స్ని బెడ్కి లాక్ చేస్తున్నప్పుడే చూశానని అల్లరిగా హై వింక్ చేశాడు. తూచ్, ఇది మొండి, నువ్వు ముందే చూశానని చెప్పలేదు అంది. నువ్వు అడగలేదుగా అని పెదాల్ని లాక్ చేసి నాకు కావాల్సింది కూడా తీసేసుకున్నానని ముద్దుతో చెప్పి రెడ్ కలర్ లిప్స్టిక్ అప్లై చేశాడు. మెడలో డైమండ్ జ్యువెలరీ వేయడానికి ముందు బైట్ మార్క్స్ని చూసి ఇవి చాలా అందంగా ఉన్నాయి తెలుసా అన్నాడు. తెలుసు సిగ్గుపడుతూ చెప్పింది.